యెజబెలును చంపిన ఈ వ్యక్తి, దేవుని కొరకు రోషం కలిగిన ఈ వ్యక్తి అయితే ఇప్పుడు పాపం విషయంలో ఏ మాత్రము విసర్జించని వాడై ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రం అంతటిని పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేని వాడాయెను. శ్రద్ధ భక్తులు అంటే ఆసక్తి లేనివాడాయను. పాపానికి కారకుడిగా మారిపోయాడు. దేవుడు నియమించిన ధర్మశాస్త్రాలన్నీ పక్కన పెట్టాడు. ఒకప్పుడు యెజబెలును గడగడలాడించి చంపినవాడు, ఇంతటి రోషం కలిగిన వాడు, ఇంతటి ఆసక్తి కలిగిన వాడు, దేవుని కొరకు విసుగక పోరాడిన యోధుడు ఇప్పుడు ఏమైపోయాడయ్యా అంటే అతడు శ్రద్ధ ఆసక్తి లేనివాడుగా ఒక కామన్ మ్యాన్గా మారిపోయాడు.